శ్రీ గురుభ్యో నమః. ములుగు శుభజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో గురువు, లాభస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి బుధుడు, భాగ్యస్థానంలో కుజుడు శనేశ్వరుడు. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. కొంతమందితో కొత్తగా చికాకులు, గొడవలు పడే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఏదో గ్రహస్థితి బాలేక లేకపోతే చికాకుల వలన వస్తున్నవి. దీన్ని ఏదో పెద్దగా ఊహించేసుకొని ఇదే శాశ్వతంగా ఉండిపోతుందని మాత్రం అనుకోవద్దు. చిన్న గొడవలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఇది ఇంతటితో అయిపోయేటట్టుగా చూసుకోండి. నివారణ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి అతిగా సాగదీసుకోనో లేకపోతే ప్రొలాంగ్ చేసుకుంటే మాత్రము మీరు ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలతో, సూచనలతో తీసుకునే నిర్ణయాల వలన ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎక్కువ శాతం అలసటకు గురవటము, వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ఎక్కువగా అనారోగ్యాల బారిన పడడము, వెళ్ళినటువంటి ప్రయాణం కూడా అంతంత మాత్రంగా ఉండటము, ఫలితాలు కొద్దిపాటిగానే పొందటము, ఈ విధమైనటువంటి అసంతృప్తి ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. మంచి కార్యక్రమాలను చేయగలుగుతారు. ఈ వారం పరిహారం ప్రత్యేకంగా ఈ వైశాఖ మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ, ఆరాధన చక్కగా చేసుకోండి. దీని వలన విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నవగ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. అవకాశం ఉన్నవారు, శక్తి ఉన్నవారు శనివారం రోజున పానకం బిందెలు అంటే బెల్లము, తర్వాత కాస్తంత మిరియాల పొడి వేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నివేదనగా సమర్పించి 10 మందికి పంచండి. దీనివలన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో నష్టపోతున్నాము, పెట్టుబడులు పెట్టాము, తిరిగి రాలేదు, ఎవరో మమ్మల్ని మోసం చేశారు, మా ధనం వాళ్ళ దగ్గర ఉండిపోయింది అన్న ఈ బాధలు ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి క్రమేణా బయటపడగలుగుతారు. రాబోయే శనివారము అమావాస్య చాలా మంచి రోజు, లేదా ఆదివారం రోజునైనా కూడా కృత్తికా నక్షత్రం ఉంది, ఆ రోజును కూడా చేసుకోవచ్చు. లేదా ప్రతి శనివారము లేదా నెలలో వచ్చే స్వాతి నక్షత్రం రోజున పానకాన్ని నరసింహస్వామి వారికి నివేదన చేయండి. మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడులను పొందగలుగుతారు. మంచి ప్రజాదరణ, విశేషమైనటువంటి పలుకుబడిని పొందగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలు నిదానంగా అయినా కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.